రైతు సోదరులకు నమస్కారం అండి. వెల్కమ్ టు ఈరైతు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరి ఈ వీడియో కనుక చూసినట్లయితే పత్తి పంటలో ప్రధానమైన సమస్య తెల్లదోమ, పచ్చదోమ, తామర పురుగుతో పాటు కూడా పేనుబంక, పిండి సమస్య ఎక్కువ మొత్తంలో రైతులను ఇబ్బంది పెడతా ఉంటుంది. మరి వీటిని నివారించుకోవడానికి మార్కెట్లో చాలా రకాల మందులు ఉన్నప్పటికీ కూడా తక్కువ ఖర్చుతో ఈ ఉన్నటువంటి 5 రకాల రసం పీల్చే పురుగులను నివారించాలంటే ఎలాంటి మందులు వాడుకోవాలి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు ఈ వీడియోలో ఆర్తిన్ సూపర్ ఒకటి, పోలీస్ ఒకటి, వీటితో పాటు వీటి కాంబినేషన్లో మరి ఇప్పుడున్న వాతావరణ పరిస్థితిలో మొక్కలు కొంచెం హెల్దీగా లేవు కాబట్టి గ్రోతింగ్ లేదు కాబట్టి గ్రోతింగ్ రావడానికి హెల్దీగా ఉండాలంటే బయోవిటా మరియు మెరినో గోల్డ్ అండి. ఏవైతే ఈ 4 రకాల మందులు ఉన్నాయో ఒక ఎకరానికి ఎంత మోతాదులో వాడుకోవాలి, అదేవిధంగా ఏ మందు కాంబినేషన్ కలిపి వాడుకుంటే ఇలాంటి ఉపయోగాలు ఉంటాయి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. వీడియోని వస్తే ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్త చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ ఉన్నటువంటి పత్తి మొక్కలు చిన్న మొక్కల నుంచి పెద్ద మొక్కల వరకు కూడా మనకు ఉన్నటువంటి సమస్య తామర పురుగు, పేనుబంక, అదేవిధంగా ఈ 5 రకాల రసం పీల్చే పురుగులు. కాబట్టి దీన్ని నివారించుకోవడానికి మీకు ఆర్తిన్ సూపర్ అంటే మనకు ఇందులో 2 రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయండి. ఈ టెక్నికల్స్ మనకు దేనికి పనిచేస్తాయి, ఒక ఎకరానికి ఎంత మోతాదులో వాడుకోవాలి అనేది తెలుసుకుందాం. ఇందులో మనకు అసిపేట్ అనేది 50% ఉంటుంది. దాంతోపాటు పిప్రోనిల్ టెక్నికల్ మనకు 5% అయితే ఉంటుంది. ఇది మనకు WG రూపంలో ఉంటుంది, అంటే మనకు వాటర్ డిస్పర్బుల్ గ్రాన్యూల్స్ అంటాం. ఇది ఒక ఎకరానికి వచ్చేసి 250 గ్రాములు వాడుకోవాలి. మార్కెట్లో దీని ఒక ధర కనుక చూసినట్లయితే మీకు 400 నుంచి 450 మధ్యలో ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇది కూడా మీ ఏరియాని బట్టి ₹1 అటు ఇటు ఉండే అవకాశం అయితే ఉంటుంది. మరి దేనికి పనిచేస్తాయని చూసినట్లయితే మనకు 5 రకాల రసం పీల్చే పురుగులను నివారించుకోవడానికి బ్రహ్మాండంగా పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. జాగ్రత్తగా గమనిస్తే అసిపేట్ మనకు చూసినట్లయితే ఎక్కువ మొత్తంలో 70% అయితే ఉంటుంది. అది మనకు పౌడర్ రూపంలో ఉంటుంది. ఇది మనకు గ్రానల్స్ రూపంలో ఉంటుంది కాబట్టి నీటిలో తొందరగా కలగదని కొద్దిగా లేట్గా జరుగుతుంది. కాబట్టి మంచిగా కట్టెతోటి కలుపుకొని కనుక వాడుకున్నట్లయితే మంచి ఫలితాలు కనిపించే అవకాశం అయితే ఉంటుంది. దాంతోపాటు మనకి ఇందులో ఈ పిప్రోనిల్ ఉంది కాబట్టి తామర పురుగును, తెల్లదోమను, పచ్చదోమను, పేనుబంక, పిండి కొన్ని ఏరియాలో జీడాన్ని కూడా అంటారు. దీన్ని నివారించుకోవడానికి ఈ మందు అనేది బ్రహ్మాండంగా పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ మీకు ఇది అందుబాటులో ఉంటే తీసుకోండి. ఒకవేళ అందుబాటులో లేకపోతే మరి దీని తర్వాత మరొక కాంబినేషన్ చెప్తాను. కాబట్టి ఆ కాంబినేషన్ మనకు గరుడా కంపెనీలో పోలీస్ అంటామండి. పోలీస్లో కూడా మనకు 2 రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి. ఇందులో కూడా మనకు పిప్రోనిల్తో పాటు ఇమ్డాక్లోపిడ్ అయితే ఉంటుంది. ఇది మనకు 2 సమాన నిష్పత్తిలో కనపడతాయి. కాబట్టి ఈ మందు కూడా మనకు తెల్లదోమ, పచ్చదోమతో పాటు పేనుబంక, పిండి, దాంతోపాటు తామర పురుగు నివారించుకోవడానికి బ్రహ్మాండంగా పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. ఎకరానికి వచ్చేసి అంటే 100 లీటర్లకు గాను 40 గ్రాములు వాడుకోవాలి. మీకు పడే వాటర్ను బట్టి దీనికి డోస్ పెంచుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇది ఒక మంచి మందు చెప్పుకోవచ్చు. మరి సిస్టమేటిక్ మరి కాంటాక్ట్ కాబట్టి ఈ మందు వాడేటప్పుడు మొక్కలపైన రసం పీల్చే పురుగులు ఉన్నట్లయితే చనిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఆ తర్వాత మనకు సిస్టమేటిక్ కూడా ఉంది కాబట్టి ఇందులో మొక్క అనేది ఎప్పుడైతే మందు పడుతుందో దానికి వేర్ల దాకా మందు చుచ్చుకుపోతూ ఉంటుంది. కాబట్టి ఈ మందు అనేది ఎక్కువ మొత్తంలో ఎక్కువ రోజులు మొక్క పైన నిల్వ ఉండడం వల్ల రసం పీల్చే పురుగులు కూడా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది. మరి ఉన్నటువంటి ఈ 2 మందులలో మనకు ఒక 2 కాంబినేషన్ అయితే కలుపుకున్నట్లయితే మంచి ఫలితాలు కనిపించే అవకాశం అయితే ఉంటుంది. దానికి గాను మీకు ఎక్కువ మొత్తంలో చాలా వరకు ఈ బయోవిట్ అంటే మనకు సివిడ్ ఎక్స్ట్రాడ్ అంటామండి. ఇందులో మనకు బయోవిట్ ఎక్స్ అంటే సివిడ్ ఎక్స్ట్రాడ్ అనేది మనకు అస్కాఫిల్ నోడ్సమ్ రూపంలో ఉంటుంది. ఇది మనకు మొక్క పెరుగుదలకు, మొక్క యొక్క వేరువేస్తో పాటు కూడా మొక్క బ్రహ్మాండంగా బలంగా దృఢంగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మొక్క పెరుగుదలకు మాత్రం ఇది ఒక మంచి మందు చెప్పుకోవచ్చు. కాబట్టి బయోవిట్ అని కనుక చూసినట్లయితే మీకు ఒక ఎకరానికి అంటే మీకు ఒక 100 లీటర్లకు అయితేనేమో 250 ml వాడుకోవాలి. లేదనుకుంటే 200 లీటర్లకు అయితేనేమో 1/2 లీటర్ వరకు వాడుకోవాలండి. ఈ మందు మరియు పోలీస్ కాంబినేషన్లో వాడుకుంటే మీకు మంచి ఫలితాలు కనిపించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైనా రైతులు మీకు ఈ ఉన్నటువంటి సమస్య ఓన్లీ టెక్నికల్ మందుతో కవర్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ పోలీస్ మరియు బయోవిటా వాడుకునే ప్రయత్నం చేయండి. మీకు మంచి ఫలితాలు కనిపించే అవకాశం అయితే ఉంటుంది. మరి దీంతో పాటు కూడా మీకు మరొక కాంబినేషన్ వచ్చేసి మెరినో గోల్డ్ అంటే మనకు ఎరిస్ కంపెనీలో అందుబాటులో అయితే ఉంటుంది. ఇందులో కూడా మనకు చూసినట్లయితే ఆస్కాఫిల్ నోట్స్తో పాటు కూడా మనకు ఇందులో బొటానికల్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి దాంతోపాటు కొన్ని రకాల పోషకాలు కూడా ఇందులో ఉంటాయి. కాబట్టి మొక్కకు కావాల్సిన పోషకాలు అందుతాయి. దానితో పాటు కూడా మొక్క పెరుగుదలకు, సైడ్ కొమ్మలు బాగా రావడానికి, దానితో పాటు మొక్క ఆరోగ్యంగా ఉండడానికి ఈ మెరినో గోల్డ్ అని బాగా పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. దీని కాంబినేషన్లో ఆర్తిన్ సూపర్ కనుక మీరు వాడుకున్నట్లయితే మంచి ఫలితాలు కనిపించే అవకాశం అయితే ఉంటుంది. ఎకరానికి వచ్చేసి మెరినో గోల్డ్ మనం 350 గ్రాములు వాడుకోవాలి. ఆర్తిన్ సూపర్ మనం 250 గ్రాములు వాడుకోవాలి. ఇవి 2 కూడా మనం నీటిలో కలుపుకున్న తర్వాత వాడుకున్నట్లయితే మంచి ఫలితాలు కనిపించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఎవరికైతే రైతులకు ఈ మొక్క చిన్న స్టేజ్ అయినా పర్లేదు, పెద్ద స్టేజ్ అయినా అంటే దాదాపు మొక్క నాటి నుంచి ఇప్పటివరకు చూసినట్లయితే దాదాపు ఎవరైనా కానీ 50 రోజులు 60 రోజులు ఉన్నటువంటి పంటలు కూడా ఉన్నాయి. కాబట్టి మీకు ఉన్నటువంటి సమస్యను తగ్గట్టే మందులను వాడుకునే ప్రయత్నం అయితే చేయండి. లేనిపోయిన సమస్యలు కనుక మీరు మందులు వాడుకున్నట్లయితే పత్తి కూడా పెట్టుబడి పెరుగుతుంది.
మీకు దిగుబడి ఎక్కువ రాకపోతే నష్టం జరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మనకు ఉన్నటువంటి సమస్యను తగ్గట్టే ఏమి సమస్యలు తెల్లదోమ ఉందా, పచ్చదోమ ఉందా, తామర పురుగు, పేనుబంక, పిండి నెల, దీన్ని నివారించుకోవడానికి మన మార్కెట్ ఎలాంటి మందులు ఉన్నాయి, ఆ మందులు ఏ మందు కాంబినేషన్ ఉందని తెలుసుకుని కనుక మీరు వాడుకున్నట్లయితే మంచి ఫలితాలు కనిపించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి వాతావరణ పరిస్థితిలో ఏదైతే మనకు ఈ ఆర్చిన్ సూపర్ పోలీస్ మాత్రం మంచి కాంబినేషన్ చెప్పుకోవచ్చు. ఇట్లా మీరు ఈ బయోవిటా కావచ్చు, మెరినో గోల్డ్ కావచ్చు కలిపి వాడుకున్నట్లయితే కొద్దిగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి మొక్క ఆరోగ్యంగా ఉంటూ హెల్దీగా ఉంటూ మొక్క పెరగడానికి చాలా బ్రహ్మాండంగా పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. దాంతో పాటు కూడా మనకు ఈ అస్పెడ్ కనుక చూసినట్లయితే మనకు మొక్కలో ఉన్నటువంటి ఏదైతే మనకు పత్రహరితం అంటామో, క్లోరోఫిల్ అంటామో, ఈ ఆకు అనేది కొంచెం వెడల్పుగా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి రైతులకు మంచి లాభాలు కనిపించే అవకాశం అయితే ఉంటుంది. మొక్క కూడా మంచి మెత్తదనంగా నీట్గా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఆర్చిన్ సూపర్ మరియు మెరినో గోల్డ్ వాడుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇంకా ఎవరికైనా రైతులకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్త చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. యూట్యూబ్లో కొత్తగా మనకు లైక్ చేసిన వెంటనే హై పాయింట్స్ అడుగుతూ ఉంటుంది. హైప్లో కనుక మీరు పాయింట్స్ ఇస్తే యూట్యూబ్ అనే నా వీడియోను మరికొంతమంది రైతులకైతే రికమెండ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలండి. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.